హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మమ్స్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్‌లో సొరకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా కుక్కర్‌లో పప్పునైతే వేసుకొని నీట్‌గా కడుక్కొని పెట్టుకుందాము. సరిపడా వాటర్ వేసి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అలాగే కట్ చేసుకొని పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేద్దాం. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేద్దాము. వీటిలోకైతే పసుపు, ఉప్పు, కారాన్నేసైతే బాగా స్మాష్ చేసుకోవాలి. తాలింపు కోసం అయితే కడాయి పెట్టుకుందాము. ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అయితే వీటిని బాగా మిక్స్ చేసుకొని బాగా వేగే వరకు ఉంచుకొని మనం స్మాష్ చేసుకొని పెట్టుకున్న పప్పులోకైతే ఈ తాలింపుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్‌లో అయితే పప్పుని బాగా మగ్గనిద్దాము. ఆ తర్వాత అయితే స్టవ్‌ని ఆఫ్ చేసేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అయిన సొరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.